విఆర్ రాజా ఫ్యాక్ట్స్ ఒక బెట్టింగ్ రాయుడు. రోజు బెట్టింగ్ యాప్ చేస్తాడు. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా బాగుంటుంది. నవ్వులే ఏముంది, గొద్ద కదలకుండా కోట్లు సంపాదించి ఎంజాయ్ చేస్తాను. ఏం మాట్లాడతావు నువ్వు? సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చెప్పు. బెట్టింగ్ డబ్బులతో సర్వనాశనం చేసే జనాల్ని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దగా కుట్ర నీ అంత దరిద్రుడి ప్రపంచంలో ఉండదు. నువ్వు సబ్స్క్రైబర్లు మోసం చేసావు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. 6 లక్షల మంది విఆర్ రాజా ఈ ఎదవ ఎలాంటి వాడంటే అండి ఆ సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఈడు. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఎటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. జైల్లో బొక్కలో కూర్చోవాలి. సేమ్ ఏది బొక్కలో కూర్చుంటావా నష్టపరిహారం చెల్లిస్తావా? చిన్న భాషకు చెప్పు. ముఖంలో పెట్టుకొని బుడ్డ పెదాలు ఎట్టుకొని మీరు చూస్తున్నాడు కూడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అనుకో. రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి నమ్మిన సబ్స్క్రైబర్లను ఎవరైనా మోసం చేస్తారా? అశుద్ధం తింటున్నావా, ఇంకేమైనా తింటా? తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? మరి తమర వల్లే నష్టం జరిగింది కాబట్టి తమరు చెప్పింది అంతే. కానీ మన వాళ్ళు బాగా ఆడేసి ఎక్కువ దొబ్బెట్టుకున్నారు. నువ్వు నష్టాన్ని నువ్వే కలిగించావు కాబట్టి నష్టపరిహారం కూడా నువ్వే చెల్లించాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను, అన్ని సర్వ రోగాలు నీకే రావాలి, అన్ని రోగాలు నీకే రావాలి. నా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావా? ఏంటి మమ్మీ ఎవడీడు?